హలో గైస్, ఇవాళ అయితే డిగ్రీ సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సెవెంత్ యూనిట్లోని పోయట్రీ లెసన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు సెకండ్ సెమ్ ఉంది కదా, దానికోసం 15 మార్క్స్ ఆన్సర్, 12 మార్క్స్ క్వశ్చన్గా వస్తుంది లాంగ్ ఆన్సర్. దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి లెసన్ నేమ్ వచ్చేసి మెండింగ్ వాల్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. మెండింగ్ వాల్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. ఓకేనా? సో ఫస్ట్ అబౌట్ ద ఆథర్ డిస్క్రైబ్ చేసుకుందాము. మెండింగ్ వాల్ లెసన్ రిటన్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. రాబర్ట్ ఫ్రాస్ట్ వాజ్ ఎ ఫేమస్ అమెరికన్ పోయెట్ బోర్న్ ఇన్ 1874. ఈ రాబర్ట్ ఫ్రాస్ట్ అనే పోయెట్ అమెరికన్ పోయెట్ 1874లో పుట్టాడు. హీ ఈజ్ వెల్ నోన్ ఫర్ రైటింగ్ పోయెట్స్ అబౌట్ నేచర్. రాబర్ట్ ఫ్రాస్ట్ వెరీ ఫేమస్ ఫర్ రైటింగ్ పోయమ్స్ రిలేటెడ్ టు నేచర్ గురించి రాస్తాడు. ఈయన పోయమ్స్లో నేచర్ గురించి రాస్తాడు. తర్వాత రూరల్ లైఫ్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇన్ సింపుల్ అండ్ కన్వర్జేషనల్ లాంగ్వేజ్. చాలా సింపుల్గా కన్వర్జేషనల్ లాంగ్వేజ్లో రాస్తాడు ఈయన. ఓకేనా? మోస్ట్ ఆఫ్ హిస్ పోయమ్స్ ఆర్ సెట్ ఇన్ కంట్రీ సైడ్. అంటే ఆయన పోయమ్స్లో సెట్టింగ్ మొత్తం కంట్రీ సైడ్ ఉంటుంది. అంటే బేసిక్గా ఆయన రాసే పోయమ్స్లలో విలేజ్ లైఫ్ ఉంటుంది, రూరల్ లైఫ్ ఆఫ్ న్యూ ఇంగ్లాండ్లోని ఒక ఊర్లో అనేది సెట్టింగ్గా ఉంటుంది. ఇంగ్లాండ్లోని ఒక ఊరు అనేది సెట్టింగ్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? త్రూ హిస్ లాంగ్వేజ్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. హిస్ పోయమ్ కంటైన్ డీప్ మీనింగ్ అండ్ ఫిలాసాఫికల్ ఐడియాస్. ఈయన రైటింగ్స్లో లాంగ్వేజ్ చాలా ఈజీ టు అండర్స్టాండ్. హిస్ పోయమ్ కంటైన్ డీప్ మీనింగ్స్ అండ్ ఫిలాసాఫికల్ ఐడియాస్. సింపుల్ వర్డ్స్ తోటి డీప్ మీనింగ్ ఉన్న ఫిలాసఫికల్ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. హీ వన్ పులిట్జర్ ప్రైజ్ 4 times అండ్ బికమ్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయెట్స్ ఇన్ అమెరికన్ లిటరేచర్. ఈ గాట్ పులిట్జర్ ప్రైజ్ అంటే మనకి ఎట్లా లిటరేచర్, మనకు ఆస్కార్ ఎట్లానో అట్లా లిటరేచర్ ఉన్న వాళ్ళకి పులిట్జర్ ప్రైజ్ ఇస్తారు. హీ గాట్ 4 times అండ్ బికమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయెట్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్లో ఈయన ఫేమస్ అన్నట్టు. హీ బిలాంగ్స్ టు అమెరికా కాబట్టి హీ గాట్ 4 పులిట్జర్ ప్రైజెస్. హీస్ ఫేమస్ పోయమ్స్ ఇంక్లూడ్ ద రోడ్ నాట్ టేకెన్. ఇది మనకు తెలిసే, మీరు ప్రీవియస్ క్లాసెస్లో చదువుకున్నారు. రోడ్ నాట్ టేకెన్. ఓకేనా? రోడ్ నాట్ టేకెన్, బ్రిడ్జెస్ బ్రిడ్జెస్ అండ్ స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయీ ఈవినింగ్. ఇదైతే మనము చిన్నప్పుడు చదువుతుంటాము. ఒక గుర్ర పైన ఒక కింగ్ వెళ్తుంటాడు, ఆ స్టోరీ అన్నట్టు. ఓకేనా? అండ్ మనం ఈరోజు మన టాపిక్ ఏంటంటే మెండింగ్ వాల్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక డీటెయిల్డ్ సమ్మరీ చూద్దాం. ఫస్ట్ అయితే రాబర్ట్ ఫ్రాస్ట్ వాజ్ ఏ అమెరికన్ పోయెట్ born in 1874. He is well known for his writing poems about nature, rural life and human relationship. ఆయన పోయమ్స్లో నేచర్ గురించి, రూరల్ లైఫ్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్ గురించి రాస్తాడు. ఈయన వెరీ సింపుల్ కన్వర్జేషన్ లాగా సింపుల్ లాంగ్వేజ్లో రాస్తాడు. మోస్ట్ ఆఫ్ హిస్ పోయమ్స్ ఆర్ సెట్ ఇన్ ద కంట్రీ సైడ్ ఆఫ్ న్యూ ఇంగ్లాండ్లో ఆయన సెట్టింగ్ ఉంటుంది. త్రూ హిస్ లాంగ్వేజ్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. హిస్ పోయమ్ కంటెంట్, ఈయన లాంగ్వేజ్ చాలా సింపుల్గా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఈజీగా ఉన్నా కానీ డీప్ మీనింగ్ అండ్ ఫిలాసఫికల్ ఐడియాస్ ఉంటాయి. He won the Pulitzer. He got Pulitzer Prize for 4 times. Four times. PULITZ. Pulitzer Prize 4 times and become one of the greatest poets in American literature. అమెరికాలో పుట్టిండు కాబట్టి అమెరికన్ లిటరేచర్లో గ్రేటెస్ట్ పోయిట్స్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్. He was born in America
and he will write in his poems about nature, rural life and human relationship in a very simple language with deep philosophical deep meanings. And he got 4 times Pulitzer Prize. He is considered as the greatest poets in American literature. His poems include The Road Not Taken, అది బ్రిచెస్, అది మనకంత స్పెల్లింగ్ అంత గుర్తులేదు కానీ, స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నో ఈవినింగ్ అండ్ మెండింగ్ వాల్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్. నెక్స్ట్ మనం సమరీ చూద్దాం. ద పోయం బిగిన్స్ విత్ ద స్పీకర్ సేయింగ్ దట్ సంథింగ్ ఇన్ నేచర్ డస్ నాట్ లైక్ వాల్స్. అది లెసన్ మన టైటిల్ ఏంది, మెండింగ్ వాల్స్. ఇక్కడ సర్కిల్ చేసిన కదా, మెండింగ్ వాల్స్. అంటే మెండింగ్ వాల్స్ అంటే ప్రిపేరింగ్ ఆర్ మేకింగ్ వాల్స్. మెండింగ్ అంటే మేకింగ్ వాల్స్, బిల్డింగ్ వాల్. లేదా టైటిల్ మీనింగ్ ఏంటంటే బిల్డింగ్ ఆఫ్ వాల్స్. వాట్ కైండ్ ఆఫ్ వాల్స్ దే ఆర్ మేకింగ్, వై దే ఆర్ మేకింగ్ వాల్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాల్స్ అనేది మన స్టోరీ. ఎవరు, హూ ఆర్ మేకింగ్ వాల్స్, ఈజ్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ ద వాల్స్, that we are going to see in the poem. The opinion of Robert Frost, his opinion on walls, mending walls or building walls. The poem begins with the speaker saying that something in nature does not like walls. Something in nature that does not like walls. Okay na, that does not like walls. During winter, the frozen ground breaks the stones of the walls and hunters also damage it while chasing animals. So here in the beginning line itself, నేచర్లో ఏదో ఒక శక్తి ఉంది, దానికి వాల్స్ అంటే అస్సలు నచ్చదు. ఓకేనా. తర్వాత వింటర్ సీజన్లో, చలికాలంలో ఫ్రోజన్ గ్రౌండ్, కింద భూమి గడ్డగట్టినప్పుడు అది బ్రేక్ అయ్యి పైన స్టోన్స్ ఆ వాల్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే ఇది మన సెట్టింగ్ మొత్తం ఇంగ్లాండ్ అంటే కొన్ని ప్లేసెస్లో మంచు కురుస్తుంది, మొత్తం ఐస్తో నిండిపోతుంది. మీరు కొంచెం వేరే కంట్రీస్ వీడియోస్, వ్లాగ్స్ అట్లాంటివి చూస్తే మీకు తెలుస్తుంది కదా, స్నో పడుతుంది, మొత్తం ఐస్ పడుతుంది, అది భూమిని బ్రేక్ చేస్తుంది అన్నట్టు. ఆ భూమి, ద ఫ్రోజన్ గ్రౌండ్ బ్రేక్స్ ద స్టోన్స్, ఆ గడ్డగట్టిన భూమి వాల్ని బ్రేక్ చేస్తుంది. అంటే యూ కెన్ ఇమాజిన్ ఏ వాల్, టిపికల్ వాల్ విచ్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ స్టోన్స్తో చేసిన తర్వాత వాల్స్. మనం తెట్టె అంటాం, తెలంగాణలో అయితే తెట్టె అంటారు. బార్డర్కి ఒక రాళ్ళతో పేర్చిన ఒక గోడలాగా ఉంటుంది, అట్లాంటిదే మీరు ఇమాజిన్ చేసుకోండి. అండ్ హంటర్స్ ఆల్సో డ్యామేజ్ ఇట్. హంటర్స్ అంటే కొంతమంది మన ర్యాబిట్స్ పట్టడము అట్లాంటివి చేస్తుంటారు కదా, అట్లాంటప్పుడు అది వాళ్ళు కూడా చేజింగ్ చేస్తున్నప్పుడు అట్లా కూడా కొంచెం ఆ వాల్ డ్యామేజ్ అవుతుంది. ఎవ్రీ స్ప్రింగ్ ద స్పీకర్ అండ్ హీస్ నైబర్ మీట్ టుగెదర్ టు రిపేర్ ద mending walls, meet together to repair the wall between their lands. అయితే ఈ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ ఎవ్రీ స్ప్రింగ్ సీజన్ ద స్పీకర్ అండ్ హిస్ నైబర్ మీట్ టుగెదర్ టు రిపేర్ ద వాల్ బిట్వీన్ దేర్ ల్యాండ్స్. ఈ స్పీకర్ ఆయన నైబర్ ఏం చేస్తారు, ఎవ్రీ స్ప్రింగ్ సీజన్లో ఆ వాల్ని రిపేర్ చేస్తారు. అంటే యూ కెన్ ఇమాజిన్ ఒక చైన్లో ఒక వాల్ ఉంది, అది ఇద్దరు పొత్తుల వాల్, దాన్ని ఎవ్రీ స్ప్రింగ్ సీజన్లో పోయేట్ అంటే స్పీకరు తర్వాత అతని నైబర్ ఇద్దరు కలిసి ఎప్పుడు రిపేర్ చేస్తారు. దిస్ ఇయర్లీ యాక్టివిటీ బికమ్స్ ఏ ట్రెడిషన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అది వాళ్ళకు ఒక ట్రెడిషనల్, అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చేసారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు కూడా చేస్తున్నారు. ఓకేనా, అట్లా అన్నట్టు. తర్వాత సెకండ్ పారాగ్రాఫ్లో చూస్తే అంటే మీరు డైరెక్ట్ ఓవరాల్ పారాగ్రాఫ్ చేంజ్ చేసి రాయొచ్చు. హ్యాస్ దే రిపేర్ ద వాల్, ఈచ్ పర్సన్ వాక్స్ ఆన్ ఈజ్ సైడ్ అండ్ ప్లేసెస్ ద ఫాలెన్ స్టోన్స్ బ్యాక్ కేర్ఫుల్లీ. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ ఇయర్ స్ప్రింగ్ సీజన్లో ఏం చేస్తారు, ఆ వాల్స్ పడిపోయిన రాళ్ళన్నీ తెట్ట మొత్తం ఇట్లా కూలిపోతుంటే మళ్ళీ అవి ఇట్లా తీసి స్టాక్ చేసి మళ్ళీ వాళ్ళని కొంచెం ఏమంటారు, మళ్ళీ రినోవేట్ చేసినారు అంటారు కదా, అట్లా చేస్తాను అన్నట్టు.
తర్వాత ద స్పీకర్ థింగ్స్ హిజ్ వర్క్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ గేమ్ బికాస్ సమ్ స్టోన్స్ ఆర్ డిఫికల్ట్ టు బ్యాలెన్స్. అదొక పోయిట్ ఏందంటున్నాడంటే అది ఒక గేమ్ అంటున్నాడు. గేమ్ బికాస్ సమ్ స్టోన్స్ ఆర్ డిఫికల్ట్ టు బ్యాలెన్స్. అదొక గేమ్ అని అంటుండు స్పీకర్. ఈ ఫీల్స్ దట్ ద వాల్ ఈజ్ అన్నెసరీ బికాస్ ఈస్ యాపిల్ ట్రీస్ కెనాట్ క్రాస్ ఓవర్ అండ్ ఈజ్ నైబర్ పైన్ ట్రీస్. అంటే ఈ తన ఒపీనియన్ ఏముందంటే ద స్పీకర్స్ ఒపీనియన్ అంటే స్పీకర్ అంటే ఫస్ట్ పర్సన్. స్పీకర్ ఒపీనియన్ ఏముందంటే అసలు ఈ గోడ ఎందుకు, అసలు ఏం అవసరం లేదు, అన్నెసరీగా మనము ఈ గోడను కడుతున్నాం ఫూలిష్గా. ఆయన ఒపీనియన్లో ఏంటంటే ఈయన చైన్లోనేమో యాపిల్ ట్రీస్ ఉన్నాయి, అలా నైబర్ చైన్లోనేమో పైన్ ట్రీస్ ఉన్నాయి. పైన్ ట్రీస్ అంటే పైన్ అంటే సంథింగ్ లైక్ కళ్ళు ఉంటాయి కదా, పైన సంథింగ్ ఏదో ట్రీస్ అనుకోండి. పైన అంటే ఆయిల్ వస్తుంది కదా, అదే అనుకుంటా. ఆ పైన్ ట్రీస్ ఉంటాయి. ఈ యాపిల్ ట్రీస్ పోయి ఆయన దాంట్లోకి వెళ్ళి ఆ పైన్స్ తినాయి. కెనాట్ క్రాస్ ఓవర్ అండ్ ఈట్ ఈస్ నైబర్స్ పైన్ ట్రీస్. ఈ యాపిల్ ట్రీస్ ఈ బార్డర్లోకించి వెళ్ళి ఆయన బార్డర్లోకి ఆయన దాంట్లోకి వెళ్ళి ఆ పైన్ ట్రీస్ని తినాయి. తర్వాత దెర్ ఆర్ నో ఎనిమల్స్ ఐదర్ దట్ నీడ్ టు బీ కంట్రోల్డ్ బై ఎ ఫెన్స్. అక్కడ ఏమన్నా ఎనిమల్స్ కూడా ఏం లేవు కంట్రోల్ చేయడానికి. అక్కడ ఏం బర్రెలు, ఎడ్లు, అట్లాంటి ఆవులు అట్లాంటివి ఏమి కూడా రావు. దేర్ ఈజ్ నో పర్పస్ ఆఫ్ ఫెన్స్. అక్కడ అసలు గోడ అవసరమే లేదు. ఇక్కడ ఈయన క్లియర్ డిమార్కేషన్. ఈయనకేమో యాపిల్ ట్రీస్ ఉన్నాయి, అలా నైబర్కి ఏమో పైన్ ట్రీస్ ఉన్నాయి. అక్కడ క్లియర్గా డిమార్కేషన్ ఆల్రెడీ ఉంది. ఆడ గట్టు పంచాది అనేది ఏం లేదు, అనవసరంగా మనం కడుతున్నాం వాల్ అనేది స్పీకర్ ఒపీనియన్. తర్వాత పారాగ్రాఫ్ అంటే నెక్స్ట్ స్టాండ్జా వైజ్ ఉంది కదా పోయం, అట్లా. ద స్పీకర్ క్వశ్చన్స్ వై దే షుడ్ కంటిన్యూ రీబిల్డింగ్ ద వాల్ ఎవ్రీ ఇయర్. అంటే ఈ స్పీకర్కి వాల్ కట్టడం ఏం యూజ్ లేదు, ఎందుకు కట్టుడు అన్నట్టు ఆయన ఒపీనియన్ ఉంది. అయితే ఆ ఒపీనియన్ని అతని నైబర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాట్ ఈస్ ద రీజన్ వీఆర్ రీబిల్డింగ్ ద వాల్ ఎవ్రీ ఇయర్. మనం ఎవ్రీ ఇయర్ ఈ వాల్ని రిపేర్ చేయడానికి గల కారణం ఏంది? He believes that walls create distance between people instead of bringing them closer. అయితే స్పీకర్ ఒపీనియన్ ఏంటంటే ఈ వాల్స్ వల్ల మన మధ్యలో ఒక డిస్టెన్స్ ఏర్పడుతుంది అనేది స్పీకర్స్ ఒపీనియన్. హీ వాంట్స్ టు అండర్స్టాండ్ ద రియల్ రీజన్ బిహైండ్ మెయింటైనింగ్ ద వాల్. అసలు ఎందుకు కడుతున్నాం ఈ వాలు, ఎవ్రీ ఇయర్ ఈ తంటాలు ఎందుకు మనకు అనేది నా ఒపీనియన్. ద స్పీకర్ రిప్రజెంట్స్ మోడర్న్ థింకింగ్ అండ్ ద హ్యాబిట్ ఆఫ్ క్వశ్చనింగ్ ఓల్డ్ ట్రెడిషన్. ఇక్కడ మన స్పీకర్ది ఎట్లుందంటే పర్స్పెక్టివ్ మోడర్న్ థింకింగ్, కొంచెం మెచ్యూర్డ్ ఆర్ మోడర్న్, ఓకేనా. అండ్ హ్యాబిట్ ఆఫ్ క్వశ్చనింగ్ ఓల్డ్ ట్రెడిషన్, పాతకాలం లాజిక్లెస్ ట్రెడిషన్స్కి క్వశ్చన్ చేసే ఒక జెన్జెడ్ పర్సన్ అని మీరు అనుకోవచ్చు అట్లా కొంచెం. తర్వాత 4th paragraph, the neighbor however strongly believes in keeping the wall. He simply repeats అతను నైబర్ ఒపీనియన్ ఏంటంటే హీ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇన్ కీపింగ్ ద వాల్. అది ఏదేమైనా సరే దానికి అవసరం ఉండని లేకుండాని ఏదైనా సరే కానీ వాల్ మాత్రం కట్టాలి. హీ సింప్లీ రిపీట్స్ ద సేయింగ్ హీ లర్న్ ఫ్రమ్ హిస్ ఫాదర్. ఆయన ఏం చేస్తున్నాడంటే నైబర్ ఏం చేస్తుండు, అతని ఫాదర్ ఏం చెప్పిండో అది ఫాలో అవుతుండు. ఆ ఫాదర్ ఏం చెప్పిండంటే అతని ఫాదర్ చెప్పిన పదాలని రిపీట్ చేస్తున్నాడు. ఈ సింప్లీ రిపీట్ ద సేయింగ్ హీ లర్న్ ఫ్రమ్ హిస్ ఫాదర్ చెప్పిన కొన్ని అక్షరాలు ఆయన రిపీట్ చేస్తున్నాడు. అదేంటంటే గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నైబర్స్. గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నైబర్స్ అంటే మంచి ఫెన్స్లు అంటే మంచి గోడలు వల్ల మంచి నైబర్స్గా ఉంటాం. అంటే ఆయన ఒపీనియన్ ఏంటంటే ఓలదాళ్ళకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి, ఏ కిరికిరీలు ఉంటాయి, అప్పుడు మనం మంచిగా ఉంటాం అనేది ఆయన ఒపీనియన్. తర్వాత హీ డస్ నాట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ డీప్లీ ఆర్ క్వశ్చన్ ద ట్రెడిషన్. అతను ఎక్కువ ఏం ఆలోచించాడు, అలా డాడీ చెప్పిండు నేను చేస్తున్నా, మా డాడీ చెప్పిండు నేను చేస్తున్నా, అంతే.
అతనికి క్వశ్చన్ చేసుడు అవసరమా ఇది అని అట్లాంటివి ఏమి పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. అదేమో పోయిట్కి ఏమో మన స్పీకర్కి అంటే ఫస్ట్ పర్సన్కి ఆయనకేమో డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఆయనకేమో ఏం అవసరం ఇవ్వాలన్నట్టు ఆయనకు ఒపీనియన్ ఉంది. అతని నైబర్కి ఏమో డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. టు హిమ్ బౌండరీస్ ఆర్ నెసరీ ఫర్ పీస్ఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్. అతని ఒపీనియన్లో బౌండరీస్ ఆర్ నెసరీ ఫర్ పీస్ఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ మధ్యలో పీస్ఫుల్ రిలేషన్స్ ఉండాలంటే బౌండరీస్ ఉండాలి. అలా డాడీ చెప్పిండు ఏంటంటే గుడ్ ఫ్రెండ్సెస్ మేక్ గుడ్ నైబర్స్. ఆయన ఎక్కువ ఆలోచించాడు. బౌండరీస్ ఆర్ నెసరీ ఫర్ పీస్ఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ అనే దాంట్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాడు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కంక్లూషన్. The poem ends without giving a clear answer about walls are good or bad. ఇక్కడ మనం పోయంలో ప్రతి పోయంలో ఒక సొల్యూషన్ ఇస్తారు కదా, కానీ ఈ పోయంలో ఏముందంటే వితౌట్ గివింగ్ క్లియర్ ఆన్సర్ ఏం ప్రొవైడ్ చేయలే కంక్లూజన్లో కూడా. వెదర్ వాల్స్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, వాల్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే ఒక కంక్లూజన్కి అతనికేమో వేస్ట్ అని ఉంది పోయెట్కి, అతని నైబర్స్కి ఏమో చాలా గుడ్ అనే ఒపీనియన్ ఉంది. కానీ ఫైనల్గా ఏది కరెక్ట్ అనేది సొల్యూషన్ ఇయ్యలే. త్రూ ద కన్వర్జేషన్ బిట్వీన్ టూ నైబర్స్ రాబర్ట్ ఫ్రోస్ట్ ప్రజెంట్ టూ డిఫరెంట్ ఐడియాస్. ఈ సంభాషణ దాంట్లో మనకు టూ డిఫరెంట్ పర్స్పెక్టివ్లు ఉంది. ఆయన ప్రకారం ఆలోచిస్తే అది కరెక్టే, ఈయన ప్రకారం ఆలోచిస్తే ఇది కరెక్టే. ద వాల్స్ బికమ్ ఏ సింబల్ ఆఫ్ ది barriers people create in society and in personal life. ఇది మేబీ ఇతను సింబాలిక్గా ఏం చెప్తుండంటే ఆ వాల్ కాదు, సొసైటీలో ఉన్న రకరకాల వాల్స్. ఇప్పుడు కాస్ట్ సిస్టమ్ డిఫరెన్స్ చూడడం, అది కూడా ఒక రకమైన వాల్ లాంటిది, దానివల్ల మనకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పాలనుకుంటుండు. అదొక సింబల్ అన్నట్టు. సొసైటీ అండ్ పర్సనల్ లైఫ్, ఒకళ్ళకు గోడలు అంటే విభేదాలు అట్లాంటివి అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసిండు అన్న సింబాలిక్గా. అంటే ఇండైరెక్ట్లీగా ఒక మెసేజ్ ఇస్తుండు, వాల్స్ మంచివి కాదని చెప్పేసి. ఇట్లా తర్వాత ద పోయం టీచర్స్ రీడర్స్ టు థింక్ అబౌట్ వెదర్ సచ్ బౌండరీస్ ఆర్ ట్రూలీ నెసరీ. అంటే ఈ బౌండరీస్ అనేది అవసరమా? బౌండరీస్ అంటే ఈ వాల్ గురించి కాదు, ఈ కాస్ట్ సిస్టమ్ అనేది కాస్టా, రిలీజియనా, క్రీడా, కలరా, ఇవన్నీ బౌండరీస్ మనకు అవసరమా అని ఆలోచింపజేసే విధంగా ఈ పోయంని రాశాడు. ఓకేనా? మీరు చూస్తే 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఫస్ట్ స్పీకర్ సేయింగ్ దట్ సంథింగ్ ఇన్ నేచర్, అతని ఒపీనియన్లో నేచర్లో ఏదో ఒక శక్తి ఉంది, అది ఎప్పుడు కూడా గోడలను బద్దలు కొట్టడానికి ట్రై చేస్తుంది. మనం ఎవ్రీ వింటర్ సీజన్ ఇది కట్టడానికి ట్రై చేస్తున్నాం. ఎవ్రీ వింటర్ సీజన్ వచ్చే వరకు అది మొత్తం బ్రోకెన్ అయిపోతుంది, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. మనము కట్టడం, అది గులిపోవడం, అది మన కోసం మనం ఏదో పనాడ మళ్ళీ మనకే ఏం పని లేనట్టు చేస్తున్నట్టు ఉంది, కానీ దానివల్ల ఏం యూజ్ లేదు. హంటర్స్ హంటింగ్ చేసేటప్పుడు సగము కొంచెం డ్యామేజ్ అవుతుంది, తర్వాత నేచర్ కూడా సపోర్ట్ చేస్తలేదు. నేచర్ సపోర్ట్ చేయనప్పుడు అంటే ఇది సంథింగ్ ఈజ్ అగెయిన్స్ట్ నేచర్ కాబట్టి ఈ గోడలు అసలు ఉండొద్దు మనకు. దట్టు మనకు ఏం క్యాటిల్ ప్రాబ్లం లేదు. తర్వాత నావేమో యాపిల్ ట్రీస్, నీ ఏమో పైన్ ట్రీస్, దీని పర్పస్ ఏంది, ఏం యూజ్ ఉంది అన్నట్టు అతను క్వశ్చన్లు అడుగుతాడు అన్నట్టు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అంటే అతను ఏమంటాడు, గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నైబర్స్. మంచి ఫెన్స్లు మంచి నైబర్స్ని చేస్తుంది. పీస్ఫుల్ బౌండరీస్ అండ్ నెసరీ ఫర్ పీస్ఫుల్ రిలేషన్. మంచి బౌండరీస్ వల్ల పీస్ఫుల్ రిలేషన్స్ ఉంటాయి బిట్వీన్ పీపుల్ అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ పోయం కంక్లూజన్ అనేది ఓపెన్ ఎండెడ్. నీకేమనిపిస్తుంది, యువర్ ఒపీనియన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.